విజయనగరం జిల్లాలో మంత్రి బొత్స హాట్ కామెంట్స్ చేశారు. టీడీపీ జనసేన ఉమ్మడి ఎన్నికల అభ్యర్థుల లిస్టుపై బొత్స ఘాటు వ్యాఖ్యలు చేశారు. పొత్తులతో కుదిరిన టీడీపీ జనసేన పార్టీలకు సరైన ఎజెండా లేదన్నారు. పవన్ చంద్రబాబులు అమిత్ షాను కలిసినా అమితాబ్ బచ్చన్ను కలిసినా తమకి పోయేదేమీ లేదన్నారు. ఆయన తాము మాత్రం ఒంటరిగానే ప్రజల్లోకి వెళ్లి ప్రజాదరణతో గెలిచి తీరుతామన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీదే విజయమని బొత్స ధీమా వ్యక్తం చేశారు. దానికి ఎజెండా ఉండాలి. ఆ ఎజెండాను ముందు చెప్పి అప్పుడు తర్వాత ఏమేమి చేయాలి. మా ప్రభుత్వం చెప్పింది, మా నాయకుడు చెప్పాడు ఎజెండా ఏమని. గత సంవత్సరం చేసిన కార్యక్రమాలు చూసి అవి మీరు ఆశీర్వదిస్తే నాకు ఓటు ఇవ్వండి, నన్ను గెలిపించండి అన్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఏం చూసి అంటారు? గత చేసిన మోసాన్ని చూసి ఓటేయమంటారా? గత చేసిన దగాన్ని చూసి ఓటేయమంటారా? లేకపోతే అంతకుముందు చేసిన పాపాలను చూసి ఓటేయమంటారా? దోపిడీని చూసి ఓటేయమంటారా? లేదా జనభూమికి కంపెనీని చూసి ఓటేయమంటారా? దేన్ని చూసి ఓటేయమంటారు? సో కాబట్టి అవి అయితే 24 సీట్ల గురించి అంటారా? అది ఆయన దాన్ని బట్టి ఆ నాయకుడికి ఎంతవరకు ఎలివేషన్ ఉందో, ఆ నాయకత్వం చేస్తున్న ఆ నాయకుడి పార్టీ ఈ రాష్ట్రంలో అవసరమా లేదనేది ప్రజలు నిర్ణయిస్తాయి. అమిత్ షా దగ్గరికి వెళ్తారా, లేదా బాల్ షా దగ్గరికి వెళ్తారా, లేకపోతే ఇంకో దగ్గరికి వెళ్తారా? మాకు అవసరం విజయనగరం జిల్లా మంత్రి బొత్స హాట్ కామెంట్స్ చేశారు. టీడీపీ జనసేన ఉమ్మడి ఎన్నికల అభ్యర్థుల లిస్టుపై బొత్స ఘాటు వ్యాఖ్యలు చేశారు. పొత్తులతో కుదిరిన టీడీపీ జనసేన పార్టీలకు సరైన ఎజెండా లేదన్నారు. పవన్ చంద్రబాబులు అమిత్ షాను కలిసినా అమితాబ్ బచ్చన్ను కలిసినా తమకేమీ పోయేదేమీ లేదన్నారు ఆయన. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. భార్గవ్, చెప్పండి, బొత్స చేసిన కామెంట్స్ ఎలా చూడాలంటారు? థ్యాంక్ యూ సుజాత. ఏదైతే నిన్న జరిగిన అటు టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థుల లిస్ట్ ఏదైతే ఉందో, నిన్న పూర్తి స్థాయిలో అక్కడ చంద్రబాబు అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా నిన్న మొదటి జాబితాను విడుదల చేశారు. దానికి సంబంధించి మొత్తం 100 మంది అభ్యర్థులు, అందులో 4 అయితే జనసేన అభ్యర్థుల్ని, అలాగే 96 మంది టీడీపీ అభ్యర్థుల్ని కూడా ఉమ్మడిగా వారిద్దరు కూడా ప్రకటించడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా చోట్ల దీనికి సంబంధించి కొంతవరకు వ్యతిరేకతలు కనబడుతున్నాయి, కొంతవరకు సొంత పార్టీలో కూడా కొందరు వ్యతిరేకించారు. అలాగే ఏదైతే ప్రధాన అధికార పక్షం ఏదైతే ఉందో అధికార పక్షానికి సంబంధించి కూడా చాలా మంది రాత్రులు వారి శైలిలో కొత్తగా కామెంట్స్ చేసిన పరిస్థితి కనబడి. అయితే తాజాగా ఏదైతే ఉత్తరాంధ్రకి ముఖ్యమైన నేత, అలాగే రాష్ట్రంలోనూ ముఖ్యమైన నేత, గతంలో కాంగ్రెస్ లో కూడా పిసిసి అధ్యక్ష చేసిన ఎవరైతే బొత్స సత్యనారాయణ ఎవరైతే ఉన్నారో, ప్రస్తుతం మంత్రిగా కొనసాగుతున్న ప్రస్తుత ప్రభుత్వంలో కూడా మంత్రిగా కొనసాగుతున్న బొత్స సత్యనారాయణ కూడా దీనిపైన రియాక్ట్ అయ్యారు. అయితే దీనికి సంబంధించి ప్రస్తుతం జిల్లా కేంద్రంగా, విజయనగరం జిల్లా కేంద్రంగా ఆయన పర్యటన సందర్భంగా ఈ రోజైతే అటు పవన్ కళ్యాణ్ కావచ్చు, టీడీపీ కావచ్చు, వాళ్ళకి అసలు ముఖ్యంగా ఈ లెక్కలు ఏదైతే సీట్ల లెక్కలు పక్కన పెడితే ఖచ్చితంగా వీళ్ళకి సరైన ఎజెండా లేదు. అసలు వీళ్ళు ఇలాంటి పాలన ఏ రకంగా వీళ్ళు ఓటు అడుగుతున్నారు, మళ్ళీ మాకు ఓటేసి ఎందుకు ఓటేయమంటారు, ఏం చూపించుకొని అసలు ఎటువంటి ఎజెండా చూపించి మాకు ఓటేయమంటారు అంటూ ఒక కామెంట్ ఇస్తారు కదా. అలాగే మా జగన్ ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం ఏదైతే ఉందో జగన్ చేసిన ప్రతి ఒక్క సంక్షేమ పాలన కూడా గుర్తుపెట్టుకుని మాకు ఓటేయండి కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాకు అడుగుతున్నారు. అయితే మాది సరైన మా నాయకుడు సరైన ఎజెండా అంటూ కూడా కామెంట్స్ చేశారు. అయితే ఈ కామెంట్స్ పైన పూర్తిగా సర్వత్రా కూడా కొంతవరకు అటువైపు టీడీపీ సైడ్ నుంచి విమర్శలు కూడా మొదలవుతున్న పరిస్థితి కనబడుతుంది. అలాగే ఏదైతే ముఖ్యంగా వీళ్ళు మొన్న అటు అమిత్ షాతో పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. దీనికి సంబంధించి కూడా బొత్స రియాక్ట్ అయ్యారు. అయితే వీళ్ళు అమిత్ షాని కలిసినా లేదా అమితాబ్ బచ్చన్ కలిసినా కానీ వీళ్ళకి రాత మారదు, ఖచ్చితంగా ప్రజలు వీళ్ళు నమ్మరు, ఖచ్చితంగా మళ్ళీ ఏదైతే వైసీపీనే నమ్ముతుంది, ప్రజాభిప్రాయం ఖచ్చితంగా మా వైపే వస్తుంది అని గట్టి దృఢ నమ్మకంతో కూడా బొత్స ఉన్నట్టుగా కామెంట్స్ చేసిన పరిస్థితి కనబడదు. అయితే చూడాలి, మరి కాస్త కాలం వేచి చూడాలి. ఖచ్చితంగా దీనిపైన అటు టీడీపీ శ్రేణులు కూడా ఎలాంటి రియాక్షన్ వాయిస్తారు. ముఖ్యమైన నాయకుడు ఇక్కడ ఆయన బొత్సకి ధీటుగా ఉన్న ముఖ్యమైన నాయకుడు మాజీ కేంద్ర మంత్రి అశోక్ గెహ్లోట్ కూడా ఎలాంటి కామెంట్స్ చేస్తారనేది కూడా తర్వాత ఉత్కంఠ నెలకొన్న పరిస్థితి కనబడ్డది. రైట్, థ్యాంక్ యూ భార్గవ్.